పంజాబ్ అమృత్సర్ పై మిసైల్ దాడికి యత్నించింది పాకిస్తాన్. పాక్ మిసైల్ ని భారత్ ధ్వంసం చేసింది. యాంటీ మిసైల్ వ్యవస్థతో అడ్డుకుంది. మిసైల్ ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. పాక్ మిసైల్ ని పేల్చేయడంతో అమృత్సర్ పరిసరాల్లోనే మిసైల్ శకలాలు పడిపోయాయి. పంజాబ్ అమృత్సర్ పై మిసైల్ దాడికి యత్నించింది పాకిస్తాన్. పాక్ మిసైల్ ని భారత్ ధ్వంసం చేసింది. యాంటీ మిసైల్ వ్యవస్థతో అడ్డుకుంది. మిసైల్ ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. పాక్ మిసైల్ ని పేల్చేయడంతో అమృత్సర్ పరిసరాల్లోనే మిసైల్ శకలాలు పడిపోయాయి. పంజాబ్ అమృత్సర్ పై మిసైల్ దాడికి యత్నించింది పాకిస్తాన్. పాక్ మిసైల్ ని భారత్ ధ్వంసం చేసింది. యాంటీ మిసైల్ వ్యవస్థతో అడ్డుకుంది. మిసైల్ ని గాల్లోనే ధ్వంసం చేసింది భారత్. పాక్ మిసైల్ ని పేల్చేయడంతో అమృత్సర్ పరిసరాల్లోనే మిసైల్ శకలాలు పడిపోయాయి. రైట్, మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పాక్ మిసైల్ ధ్వంసం పైన డీటెయిల్స్ ఏంటి? నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ దాడికి తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడతా ఉంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పంజాబ్ అమృత్సర్ని టార్గెట్ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ బార్డర్కి కేవలం 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అమృత్సర్. దాన్ని ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్గా చేసుకుంది. దానిలో భాగంగానే మిసైల్ తోటి అటాక్కి ప్రయత్నం చేసింది. దాన్ని ఇండియాకు సంబంధించిన యాంటీ మిసైల్ సంబంధించినటువంటి వ్యవస్థ దాన్ని గాల్లోనే పేల్చివేసింది. ముఖ్యంగా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ దాన్ని గాల్లోనే పేల్చివేసినట్టుగా సమాచారం ఉంది. దాంతో గాల్లో పేలిన తర్వాత మిసైల్కి సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. వాటిని పోలీసులు రికవరీ అనేది కూడా చేశారు. ఓవరాల్గా పాకిస్తాన్కు సంబంధించి కవ్వింపు చర్యలు ఆగడం లేదు. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ ప్రతీకార దాడులకైతే పాల్పడతా ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతానికి పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకుంది. ఇప్పటికే భారత్ అటారీ బార్డర్ని కూడా మూసివేసింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే నిన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నిన్న దాడులు చేసిన తర్వాత సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారనేటువంటి సమాచారం కూడా ఉంది. దాని తర్వాత పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు తీవ్రతరం చేసింది. నిన్నటి వరకు స్మాల్ ఆర్మ్డ్ వెపన్స్ తోటి కాల్పులు జరపగా ఈరోజు కొంత మోటార్ షెల్స్ తోటి కావచ్చు, లేకపోతే ఆర్టిలరీ వెపన్స్ని వాడుతూ ఉంది. ఇక తాజాగా మిసైల్ తోటి కూడా దాడులు చేసేందుకు ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉంది. అయితే వాటిని భారత ఆర్మీకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అలాగే యాంటీ మిసైల్కి సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు సమర్థవంతంగా తిప్పికొట్టింది. దానికి సంబంధించి అమృత్సర్ను టార్గెట్గా చేసుకొని మిసైల్ దాడికి పాల్పడితే దాన్ని గాల్లోనే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ దాన్ని కూల్చివేసింది. వాటికి సంబంధించి పూర్తిగా వాటికి శకలాలను అయితే ప్రస్తుతం అమృత్సర్కి సంబంధించిన పోలీసులంతా కూడా రికవరీ చేసుకున్నారు. ఇక పాకిస్తాన్ దాడులను దృష్టిలో ఉంచుకొని పంజాబ్లో కీలకమైనటువంటి సున్నితమైనటువంటి ప్రాంతాలను కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా పెంచుతూ ఉన్నారు. ముఖ్యంగా బార్డర్ను ఆరుకొని ఉండేటువంటి ప్రజలకు సంబంధించి సేఫ్టీ ప్లేసెస్కి తరలించేటువంటి అంశాలపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. పంజాబ్ ఒక్కటే కాదు, పాకిస్తాన్ బార్డర్ వెంబడి ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇటు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు పాకిస్తాన్తో బార్డర్ని పంచుకుంటున్నాయి. వాటిపైన ఇప్పుడు ప్రస్తుతానికైతే భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ముఖ్యంగా పూంచ్ సెక్టార్లో భారత్ సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని సివిలియన్లకు సంబంధించిన నివాసాలను టార్గెట్గా చేసుకొని కాల్పులకు పాల్పడితే దాంట్లో సుమారు 13 మందికి పైగా మరణించినట్లుగా కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. సుమారు 49 మంది గాయాలపాలయ్యారు. వీరందరినీ కూడా సేఫ్టీ అండ్ మిగతా వాటికి సంబంధించిన ఎవాక్యుయేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోకస్ అనేది కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి రేంజర్స్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. సీజ్ ఫైర్ వైలేషన్ అయితే గత 14 రోజుల నుంచి కూడా వారు చేస్తూనే ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున కూడా మరొకసారి సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడుతూ భారత ఆర్మీకి సంబంధించినటువంటి చెక్ పోస్టులు అలాగే సివిలియన్స్కి సంబంధించిన నివాసాలను లక్ష్యంగా చేసుకొని దాడులకైతే పాల్పడింది. ఆ దాడిలో భాగంగా నిన్న సుమారు 15 మంది పౌరులు మరణించారు.
పౌరులతో పాటు ఒక ఆర్మీకి సంబంధించిన సోల్జర్ కూడా నిన్న మరణిస్తే ఈరోజు 13 మంది పౌరులు సివిలియన్స్ చనిపోవడంతో పాటు 49 మంది గాయాల పాలయ్యారు. వారికి సంబంధించినటువంటి చికిత్సకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పూంచ్ కావచ్చు, బారాముల్లా కావచ్చు, తాంగ్ధామ్ కావచ్చు, ఇట్లా యూరి సెక్టార్ ఇట్లాంటి సెక్టార్లను టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ దాడులకైతే పాల్పడుతూనే ఉంది. వాటిని ఎప్పటికప్పుడు భారత ఆర్మీ తిప్పికొడుతూనే ఉంది. ఇప్పటికే ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో టచ్లో ఉంటున్నారు. ముఖ్యంగా పౌరులకు సంబంధించినటువంటి భద్రత పైన స్పెషల్ ఫోకస్ అనేది కూడా పెట్టారు. సాధ్యమైనంత త్వరగా వారిని సేఫ్ ప్లేస్లోకి, ముఖ్యంగా ప్రభుత్వం కల్పించేటువంటి షెల్టర్ జోన్స్లోకి వాళ్ళందరినీ కూడా తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లపైన పూర్తిగా ఫోకస్ చేశారు. మరోవైపు ఆపరేషనల్గా తీసుకునేటువంటి డిసిషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ అనేది కూడా ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి రేంజర్స్ తలపెడుతున్నటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ కావచ్చు, భారత చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకొని పాల్పడుతున్నటువంటి కాల్పులకు కావచ్చు, పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతున్నారు. మరోవైపు బార్డర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ప్రత్యేకంగా ఫోకస్ అనేది కూడా నడిపారు. ఇక పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు, ముఖ్యంగా మిసైల్స్తో దాడులు చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్కు సంబంధించినటువంటి వ్యవస్థను పూర్తి స్థాయిలో బార్డర్కు సంబంధించి డిప్లాయ్మెంట్ అనేది కూడా చేశారు. ఏ క్షణానైనా పాకిస్తాన్ నుంచి ఇట్లాంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే వాళ్ళలో పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి ఉగ్రవాద శిబిరాలపైన జరిగినటువంటి దాడి తర్వాత పాకిస్తాన్ ప్రతీకార చర్యలకైతే భారీగా పాల్పడుతూ ఉంది. మిసైల్స్తో దాడి కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి కాల్పులకు కావచ్చు తీవ్రంగా పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టేందుకు అవసరమైనటువంటి వ్యూహరచన అనేది కూడా చేస్తూ ఉన్నారు. అవసరమైన మేర సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ పైన కూడా ఆర్మీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు భేటీ అవుతూ ఉన్నారు. ఇక బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా ప్రధాని సమీక్ష చేస్తూ ఉన్నారు. అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు ప్రధానికి బ్రీఫింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. వ్యూహాత్మకంగా ఎట్లాంటి వ్యూహాలు అమలు చేయాలి, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపైనే ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇక అమృత్సర్ అయితే చాలా కీలకమైనటువంటి ప్రాంతము. పంజాబ్ బార్డర్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ బార్డర్కు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము. దాన్ని టార్గెట్గా చేసుకొని మరికొన్ని దాడులకు కూడా పాల్పడేటువంటి అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. మొన్న అక్కడ స్లీపర్ సెల్స్ సంబంధించిన యాక్టివేషన్కి సంబంధించి ఉగ్రవాదులు చేపట్టినటువంటి మిషన్ను కూడా పోలీసులు నిర్వీర్యం చేశారు. కొంతమంది అనుమానితులను కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ కొంత సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి వాటిని గుర్తించి అక్కడ అవసరమైనటువంటి బలగాలను మోహరింపు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి అంశాలపైన పూర్తిగా ఫోకస్ చేసింది శ్రవంతి.